ఒక్క మాట చెప్తున్నాను చూడండి. మనం బైబిల్ గ్రంథాన్ని బాగా ధ్యానం చేస్తే గనక ఆహాబు పరిపాలన చేసే సమయంలో ఏలియా ఒక్కడే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న ఆ ఏలియాకి దేవుడు దేశాన్ని అప్పగించాడు. పరిపాలన చేస్తుంది ఆహాబు యెజబెలే, కానీ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడైన ఏలియా. కారణం ఏంటో తెలుసా? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ముయ్యబడింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కుమ్మరించబడింది. ఇప్పుడు ఆహారం కావాలి అంటే రాజు దగ్గర లేదు, ఏలియా చేసే ప్రార్థనలో ఉంది. ఆహాబు దగ్గర రాజ్యం ఉంది, సైనికులు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఉంది, డాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అని దేవుడు అందులో భయభక్తులు లేదు. కానీ ఏలియా ఒక్కడే, ఏలియా దగ్గర ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించేదానివి అయితే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ కుటుంబం నీ చేతికి అప్పగించబడుతుంది. హల్లెలూయా. నువ్వు పనిచేసే ఆఫీసు నీ చేతికి అప్పగించబడుతుంది. నువ్వు సేవ చేసే సంఘం అంతా నీ మాటకు లోబడతారు. కానీ ప్రార్థించే అనుభవం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మీ మీద మీకు ఒక తప్పు అభిప్రాయం, ఫలానా వాళ్ళు. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. ఈ తప్పుగా అనుకోవద్దు. మనం భక్త్ సింగ్ గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, యేసన్న గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, పాలాంగిచా గురి గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎవరైనా ఆకాశంలోంచి జన్మించారా? అమ్మా తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఆకాశంలోంచి వచ్చారా, లేకపోతే కారణ జన్ములలో? చెప్పండి చెప్పండి చెప్పండి. కారణ జన్ములలో నీలాగా నాలాగే పుట్టిన వాళ్ళే కదా. నువ్వెలా తల్లి గర్భంలోంచి వచ్చావో, నేనెలా తల్లి గర్భంలోంచి వచ్చానో వాళ్ళు అలాగే పుట్టారు కదా. మనం భక్త్ సింగ్ గారి ప్రార్థనా జీవితాన్ని గురించి విన్నప్పుడు నేను అంటాను, అసలు ఆయన అలా ప్రార్థన చేస్తే దానికి మించిన ప్రార్థనా జీవితం నాకు రావాలి అని దాని కొరకు దేవుని సన్నిధిలో కృప కొరకు మాట్లాడితే ఎక్కడో హైదరాబాదులో భక్త్ సింగ్ గారు ఉండటం కాదు, ఇదే భీమవరం పట్టణంలో మరో భక్త్ సింగ్ తయారవుతాడు కదా. ఎక్కడో గుంటూరులో యేసన్న గారి గురించి చెప్పుకోవటం కాదు, ఆయనకి మించిన పరిచర్య చేయాలి. ఎప్పుడైనా సరే ఒక్కడు గమనించండి, మనకు లోకంలో పోటీ పడతాం కానీ భక్తి విషయంలో మనం పోటీ పడలేదు. యేసన్న గారు, భక్త్ సింగ్ గారు ఇన్ని సంఘాలు కట్టారు, ఇంత ప్రార్థన చేశారు అంటే దానికి మించిన పరిచర్య నేను చెయ్యాలి ప్రభువా అని గుండెను దేవుని ఎదుట కుమ్మరించినప్పుడు దానికి మించిన పరిచర్య ఇస్తాడు. మనం వాళ్ళ గురించి చెప్పుకుని విన్ని ఆనందపడతాం కానీ వాళ్ళని మించి దాటి వెళ్ళని అనుకో. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ఆశ ఏంటో తెలుసా? ఏలియాను మించిన పరిచర్య చేయాలి, ఏలియాను మించిన పరిచర్య చేయాలి. ఏం అడుగుతున్నాడు? నీ మీద ఉన్న అభిషేకం మీద ఎన్నింతలో అంటే ఏలియా 10 చేశాడు అనుకో, ఇప్పుడు ఎలీషా ఎన్ని చేయాలనుకుంటున్నాడు? ఎన్ని అనుకుంటున్నాడు? 20 అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకి అలాగా ఎప్పుడైతే మించి అడిగాడో ఎలీషాలో ఉన్న కోరికను దేవుడు చూసి ఏలియాను మించిన అభిషేకం ఎలీషాకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.